తన ప్రేమ ద్వారా ఆయన సన్నిధికి నడిపించినందుకు మరొక వారము ప్రభు సన్నిధికి మనల్ని నడిపించినందుకు మనందరం ఒకసారి దేవుడికి థ్యాంక్ చెప్తాం. హల్లెలూయా. చాలాసార్లు మనం నేర్చుకున్నాం కదా ప్రియులరా. అన్నిటికంటే ఈ లోకంలో ఆశీర్వాదం ఏంటంటే సులోచన కాదు, మనం ఇంకా బ్రతికున్నాం కదా. బైబిల్లో రాయబడ్డది ప్రియులరా, చచ్చిన సింహము కంటే బ్రతికిన కుక్క మేలు. అంటే బ్రతికిన మనమందరం ధనిలో ప్రియులరా. చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ధనవంతులు, జ్ఞానవంతులు, తెలివిగలవారు, ఓకే, అండ్ ఐశ్వర్యవంతులు, బలవంతులు. కానీ ఏం లాభం, వాళ్ళందరూ చనిపోయారు. కానీ మనం అంత బలవంతులం కాకపోవచ్చు, మనం అంత ఐశ్వర్యవంతులం కాకపోవచ్చు, మనం అంత జ్ఞానవంతులం కాకపోవచ్చు, కానీ మనం ఇంకా బ్రతికే ఉన్నాం కదా ప్రియులరా. సో బ్రతికిన వ్యక్తి దేవుణ్ణి ఏదో ఒక రకంగా మెప్పించి పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగి పరలోకానికి వెళ్ళవచ్చు. కానీ చనిపోయిన వ్యక్తి పాపాలు ఒప్పుకోలేడే, చనిపోయిన వ్యక్తి దేవుని దగ్గర పశ్చాత్తాప పడలేడు. అందుకే యేసుక్రీస్తు అంటాడు, వెలుగుండంగానే మీ క్రియలు చక్కపరచుకోండి. అంటే అర్థం ఏంటి, మీరు బతుకుండంగానే మీ పాపాలు ఒప్పుకుని ఒక మంచి జీవితాన్ని ప్రారంభించండి. ఆ రకంగా మనం ఈరోజు వరకు బ్రతుకున్నామంటే ఆయన కృప, ఆయన దయలో మనం ఈరోజు మరలా పోయిన వారము మనము నేర్చుకున్న విషయాన్ని మనం మళ్ళీ తయారించుకున్నాం ప్రియులరా. దేవుని సేవకులను గౌరవిస్తే, దేవుని సేవకులను సన్మానిస్తే మనం దేవుణ్ణి సన్మానించినట్లంట. మనం సామాన్యంగా ప్రియులరా డైరెక్ట్గా మనం దేవుణ్ణి చూడలేము. దేవుడు మన ఇంటికి రాడు, యేసు ప్రభు మన ఇంటికి రాడు, విజిట్ చేయడు. తండ్రి అయిన దేవుడు మన ఇంటికి విజిట్ చేయడు. ఆయన ఒక ప్రక్రియ చేశాడు. ఏంటంటే ఆయన మాదిరి, ఆయన గుణాలను కలిగిన వారు, లేకుంటే ఆయన గుణాలను నేర్పించి కొంతమంది సేవకులను సిద్ధపరిచి ఆ సేవకులను మన గృహాలకు, మన ఇళ్లకు పంపుతాడు. మన సంఘంలో వారిని పెడతాడు. ఎవరైతే వారిని చూసి గౌరవిస్తారో వాళ్ళు దేవుని గౌరవించినట్లు, వాళ్ళు దేవుని యొక్క ప్రతినిధులు అంట ప్రియుల దేవుని సేవకులు. ఎవరెవరైతే దేవుని సేవకులను చక్కగా గౌరవిస్తారో వాళ్ళు డైరెక్ట్గా దేవుడిని గౌరవించినట్లని పోయిన వారము మనం నేర్చుకున్నాం. తండ్రి అయిన దేవుడు మనకు ప్రియుల సామెయలు గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏలి అనే ఒక యాజకుడితో వాళ్ళ కుమారుడు పాపం చేస్తుంటే, ఏలి నీ పిల్లలకు నువ్వు ఎప్పుడు చెప్పలేదు మీరు పాపాలు చేయకూడదని అని చెప్పి, నీ పిల్లలకే నువ్వు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చావు, కానీ నాకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని చెప్పి అప్పుడు అంటాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను అవమానపరచు వారిని, నాకు మర్యాద ఇవ్వని వారికి నేను కానీ మర్యాద ఇవ్వను. సో ఐ విల్ ఆనర్ those who honor me, I will dishonor those who don't respect me. నన్ను గౌరవించే వారిని నేను గౌరవిస్తా, నాకు మర్యాద ఇవ్వని వారికి నేను మర్యాద ఇవ్వనని దేవుడు ఆ ఏలితో చెప్పిన మాట మనం ప్రియుల మొదటి సాయంత్రం 2వ అధ్యాయం 30వ వచనంలో మనం పోయిసారి నేర్చుకున్నాం. సో కాబట్టి మనం ఈ భూమి మీద బ్రతికిన రోజులు దేవుని ఏ రకంగా గౌరవించాలంటే, దేవుని డైరెక్ట్గా మనం గౌరవించలేము. ఆయన సేవకులను మనం గౌరవించినప్పుడు, దేవుని గౌరవించినట్టు ఆనంద్ గారు దేవుడిని మనము గౌరవించాలి. సేవకులను మనం గౌరవించకుండా ఉంటే ప్రియులరా దేవుణ్ణి కానీ మనము గౌరవించినట్లే అని దేవుడి వాక్యం చదివిస్తుంది. మళ్ళా నేను పోయిన వారం చెప్పిన వాక్యాలు చదివిన తర్వాత ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనంలో మనం చూసుకుందాం ప్రియుల టైం. యేసుక్రీస్తు తన శిష్యులను సేవకు పంపుతూ, మీరు వెళ్ళండి, గ్రామాలు దర్శించండి, గృహాలు దర్శించండి అని చెప్పి అప్పుడు అంటాడు, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును.
మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకునడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు శిష్యులను సేవకు పంపుతూ ప్రియులారా చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళండి, గృహాలు దర్శించండి, గ్రామాలు దర్శించండి. ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో, యేసు ప్రభువున్నాడు ప్రియులారా శిష్యులతో, ఎవరైతే వీళ్ళు దేవుని సేవకులు, దేవుని ద్వారా పంపబడ్డవారు, వీళ్ళు దేవుని ప్రతినిధులని ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో యేసు ప్రభు అంటాడు, వాళ్ళు నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకున్న వారు నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్నట్టు. ఎంత చక్కటి ఆశీర్వాదం ప్రియులారా. దేవుడు మన ఇంటికి రాడు, ఆయన సేవకులను మన ఇంటికి పంపినప్పుడు వాళ్ళని మనం గౌరవిస్తే ప్రియులారా, మనం యేసు ప్రభుని గౌరవించినట్లు మనం తండ్రి అయిన దేవుని మనం గౌరవించాలి. తర్వాత అంటాడు, నీతిమంతుడని నీతిమంతులు చేర్చుకున్నవాడు ఆ నీతిమంతుని ఫలము పొందుతాడు. ప్రవక్తను అంగీకరించిన వాడు ఆ ప్రవక్తకు రావాల్సిన బహుమానం పొందుతాడు. చివరికి అంటాడు, నా సేవకుడని గిన్నెడు చన్నీళ్ళు మాత్రం తాగనిస్తాడు. దేవుడు సేవకులు వచ్చారు మన ఇంటికి అని చెప్పి మనం గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా చాలంట. దేవుడు ఆ యొక్క ఉపకారమును మర్చిపోడంట పిల్లరా. ఒకరోజు దానికి ప్రతిఫలం పరలోకంలోనే కాదు, ఈ భూమి మీద మనం ఉండంగానే నా సేవకులకు మీరు సేవ చేశారని చెప్పి, నా సేవకులను మీరు సన్మానించారు, గౌరవించారని చెప్పి దేవుడు మనం భూమి మీద ఉండంగానే దానికి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు సేవకులను గౌరవిస్తే మనం దేవుని గౌరవించినట్లు, యేసు ప్రభుని గౌరవించినట్లు, వాళ్ళని మనం ఇంట్లో చేర్చుకుని వాళ్ళని మనం ఎంటర్టైన్ చేస్తే యేసు ప్రభుని చేర్చుకుని ఎంటర్టైన్ చేసినట్లు, తండ్రి అయిన దేవుడిని చేర్చుకున్నట్లు, ఇన్నడు చన్నీరు మాత్రం త్రాగనిచ్చిన దేవుడు మర్చిపోడంట. నా సేవకులకు కనీసం నిలిచావు అని చెప్పి దేవుడు ఆ కుటుంబాన్ని మర్చిపోకుండా దాని ప్రతిఫలాన్ని వారికి ఇస్తాడని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు యోహాను సువార్త తీసుకుందాం ప్రియులారా. ఇవి ఆల్రెడీ మనం చదువుకున్నాము. జస్ట్ నేను కొద్దిగా వీటిలో బ్రష్అప్ చేసిన తర్వాత కొత్త లెసన్కి ఈరోజు వెళ్తాను ప్రియులారా. ఇవి మనం బ్రతుకుండంగానే ఇవి నేర్చుకున్నట్లయితే మన జీవితంలో చాలా ఆశీర్వాదాలు పొందుకుంటాం ప్రియులారా. 13వ అధ్యాయం 20వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే, యోహాను సువార్తలో 13వ అధ్యాయం 20వ వచనంలో అందరు గమనించినట్లయితే ఏమనుంది ప్రియులను అక్కడ, నేను ఎవరిని పంపుదునో వారిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడవును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నవాడవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. అదే మాట యేసుక్రీస్తు వేరే సందర్భంలో శిష్యులను సువార్త సేవకు పంపుతూ అంటాడు, మిమ్మల్ని చేర్చుకుంటే వాడు నన్ను చేర్చుకున్నవాడవును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్నవాడవును అని ప్రియులారా యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాడు. అందుకే ఈ శిష్యులు ఎక్కడికెక్కడికి వెళ్ళారో ప్రియులారా వారందరినీ దేవుని యొక్క సేవకులుగా చాలా మంది గౌరవించారు, మంచిగా అంగీకరించారు. కానీ చాలా మంది వాళ్ళని ప్రియులు అవమానపరిచిన వాళ్ళుగానే ఉన్నారు. తర్వాత మనం చూసుకున్న ఒక వాక్యంలో రాయబడింది, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకోరో యేసుప్రభు అంటాడు, ఆ యొక్క పట్టణంలో ఆ ఇంటి దగ్గర మీ కాళ్ళకున్న దుమ్మును మీరు ఇదిలివ్వండి. అప్పుడు ఆ దుమ్ము ఒక రోజు తీర్పు రోజు వచ్చి వారికి విరోధంగా తీర్పు రోజు సాక్ష్యం ఇస్తుందంట. అప్పుడు వారి పరిస్థితి సొదొమ గొమొర్రా వాళ్ళకంటే ఇంకా ఘోరంగా మారిపోతుందంట. మన సేవకులను గౌరవించకుండా అవమానపరిచి కొట్టి కలుపుగా వాళ్ళను ఒక రకంగా అవమానపరిచి కొట్టి చేసినందుకు బైబిల్లో రాయబడ్డది. తీర్పు రోజు వాళ్ళు మరిగోరిన తీర్పు రోజే కాదు, ఈ భూమి మీద ఉండగానే దాని యొక్క ప్రతిఫలాన్ని వాళ్ళు చూస్తారని యేసు ప్రభువు చెప్పాడు. ఇప్పుడు లూకా సువార్త తీసుకుంది. 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో తీసుకుందామండి. ఇప్పుడు చేర్చుకోవడం మాత్రమే కాదంట, ఇప్పుడు ఈ 2 వచనాలు మనం ఏం చూసాము, మిమ్మల్ని చేర్చుకుంటే వాడు నన్ను చేర్చుకున్నట్లు. కదా సిస్టర్ గారు, ఇక్కడేమంటాడు, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును,
నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును. ఇక్కడ చేర్చుకోవడం మాత్రమే కాకుండా ప్రతాప్ ఏమంటాడంట ప్రియులరా, ఇక్కడ ప్రతాప్ ప్రభులు అంటాడు, మీ మాట విన్నవాడు, మీరు వాక్యం చెప్తున్నప్పుడు ఎవరైతే వింటారో యేసు ప్రభు అంటాడు వాళ్ళు నన్ను విన్నట్టు, నా మాట విన్నవాళ్ళు తర్వాత ఏమంటాడు, నన్ను పంపిన వాని మాట విన్నాడు. మిమ్మల్ని ఒకవేళ వాళ్ళని నిరాకరించారనుకోండి, మిమ్మల్ని చేర్చుకోలేదు అనుకోండి, ఓకే, ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకొని ఇంట్లో ఉండగానే మేము బయట ఉన్నామని లేకపోతే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందాం అనుకోండి. సో యేసు ప్రభును మన ఇంటికి రానియకుండా మనం తప్పించుకున్నట్టంట ప్రియుగా, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించు. అందుకే దేవుడు సేవకులే మాత్రమే కాదు, ఎవరి దగ్గరగానే మనం అలా నటిస్తే ప్రియుగా అది మనకు ఆశీర్వాదం కాదంట. మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకుంటే నన్ను పంపిన తండ్రిని చేర్చుకున్నట్టు, మిమ్మల్ని నిరాకరిస్తే వాడు నన్ను నిరాకరించినట్లు, నన్ను నిరాకరించిన వారు నన్ను పంపిన నా తండ్రిని నిరాకరించినట్లు అని యేసుక్రీస్తు అక్కడ మీ మాట వింటే వాడు నా మాట విన్నట్టు, నా మాట విన్నోళ్ళు ఆకాష్ వాడు దేవుడి మాట విన్నట్టు. చూశారు ప్రియులారా, దేవుడు మన ఇంటికి రాలేడు, ఇన్ని కోట్ల ప్రజలకి ఆయన రాలేడు, ఆయన సేవకులను పంపుతాడు. ఆయన సేవకులను ట్రైనింగ్ చేసి ఆయన సేవ నిమిత్తమే దేవుడు వారిని వాడుకుంటూ మీరు వెళ్ళండి, నా సువార్తను ప్రకటించండి. లోకంలో అందరూ డబ్బు సంపాదించడంలో బిజీగా ఉన్న తప్పేం లేదు. ఎవరు జీవనోపాధి వాళ్ళు సంపాదించుకోవాలి. దేవుని వాక్యంలో రాయబడింది, ఓకే, మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవిస్తాం, మనం సంపాదించుకోవాలి. కానీ దేవుని సేవకులు అట్లా కాదు, వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్పడానికి, దేవుని కార్యాలు చేయడానికి. పాత నిబంధన కాలంలో దేవుడు అహరోను సంతానం వారిని ఎన్నుకొని, లేవియ సంతానం వారిని ఎన్నుకొని అందరూ ఉద్యోగాలు చేసుకోవాలా. ఇప్పుడు వేరే గోత్రాలందరూ పని చేసుకోవాలి, కానీ లేవియ గోత్రం మాత్రము నా సేవ చేయాలా, నా మందిరంలో ఉపకరణాలన్నీ క్లీన్గా పెట్టాలా, పనులు మీరే చూసుకోవాలా, ప్రార్థనలు మీరే అర్పించాలా, దేవుడి సేవ మీరే చేయాలా, మీరు ఏ పని చేయకూడదు. మరి వారి బతుకు వాళ్ళు తక్కిన గోత్రాలన్నీ వాళ్ళు సంపాదించిన దాంట్లో వాళ్ళు తెచ్చి దశం భాగం ఇచ్చిన దాంట్లో మీరు బ్రతకాలా, అంతేగాని మీరు మాత్రం ఎలాంటి పని చేయకూడదని దేవుడు లేవీయులకు అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు. సో లేవీయులు అంటే ఇశ్రాయేల్ జనాంగం అంతా ఎంతో గొప్పగా గౌరవించేవారు, ఎంతో ప్రేమించేవారు. సేమ్ సిస్టమ్ ప్రతాప్ ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ లో యేసుక్రీస్తు భక్తు శిష్యులను మిమ్మల్ని చేర్చుకుంటూ వాళ్ళు నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకుంటే నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్నట్లు అనే మాటను యేసు ప్రభు చెప్తాడు. మీ మాట వింటే నా మాట విన్నట్టు, నా మాట వింటే నా తండ్రి మాట విన్నట్టు, మిమ్మల్ని తృణీకరిస్తే నన్ను తృణీకరించినట్టు, నన్ను తృణీకరిస్తే నా తండ్రిని నన్ను పంపిన నా తండ్రిని. సో ప్రియులారా, దేవుడు సేవ చేసే వారికి యేసు ప్రభు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు తెలుసా అండి. ఎంత పెద్ద ఆశీర్వాదం ఇచ్చాడంటే, మనము యోహాను సువార్త 12వ అధ్యాయం తీసుకున్నాం. వాళ్ళకు దేవుడు యేసుక్రీస్తు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, వారికి తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అందుకనే వారిని గౌరవిస్తే మనకు బ్లెస్సింగ్స్. యోహాను సువార్త 12వ అధ్యాయము అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. 12వ అధ్యాయంలో 26వ వచనం చూడండి ప్రియులారా. ఒకడు నన్ను సేవించినడు, అంటే నా సేవ చేస్తే నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించినలా నా తండ్రి అతన్ని ఏం చేస్తాడంట, ఘనపరచును. మన చదువుకుందాం ప్రియులారా వాక్యము. ఒకడు నన్ను సేవించినలా నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఎంత గొప్ప భాగ్యం ప్రియులరా. ఒకడు నన్ను సేవించినట్లయితే అక్కడ నేను ఎక్కడ ఉంటాడో అతడుగానే అక్కడే ఉంటాడు. ఇంకొక మాట చెప్పాలంటే, అతడు ఎక్కడ ఉంటాడు, నేరుగానే అక్కడనే ఉంటానని చెప్పి నా తండ్రి ఒకరిని ఘనపరుస్తాడు. ఎవరు నా సేవ చేస్తున్నారు, దేవుని సేవకులకు దేవుని సపోర్ట్ ఉంటుందంట. తండ్రి అతన్ని ఘనపరుస్తాడు.
మనం దేవుడిని ఎలా ఎలా గౌరవించవచ్చు, దేవుడిని ఎలా మనం మర్యాద ఇవ్వచ్చు అంటే డైరెక్ట్గా ఆయనకి ఇవ్వలేము. ఆయన సేవకులకు మనం గౌరవించినప్పుడే మనం దేవుడిని గౌరవించినట్లు, ఆయన సేవకులను మనం ప్రేమించి వారిని మనం అంగీకరించి మనం వాళ్ళంతా చేర్చుకుని వాళ్ళు వచ్చినప్పుడు మంచి వాళ్ళ మాటలు విని వారిని మనం గౌరవిస్తే మనం తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తుని మనం గౌరవించినటువంటి ఈ వాక్యాలన్నింటిలో మనం పోయిన వారం కానీ మనం నేర్చుకున్నాం. ప్రియులారా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి తీసుకుంది. దేవుని సేవకుల పట్ల మనకు ఉండాల్సిన ఒక ప్రవర్తన, హౌ షుడ్ వి బిహేవ్, మనం దేవుని సేవకుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి. 5వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12, 13 చదువుకుందాం. ప్రియులారా, చూసుకుందాము. మన బైబిల్ మనం తీసుకుందాము. ఇక్కడ ఏమంటాడంటే అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి రాస్తూ, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి మరి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరేమగారు, ఎవరైతే మీకు సేవ చేస్తున్నారో, ఎవరైతే మీకు వాక్యం ద్వారా మీకు పోషిస్తున్నారో వారిని మీరు ఏం చేయాలంట, వారిని మరీ ఘనంగా మీరు ఎంచాలంట. ప్రియులు, నేను ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్ పాత్ర గురించి మాట్లాడలేదు ప్రియులరా. ఇది లైవ్ ద్వారా ఎంతో మంది వింటున్నారు కదా. మనం కొన్నిసార్లు మన ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ 1000 మంది, ఒక్కోసారి ఫేస్బుక్లో 2000 మంది కానీ వింటారు. ఇది అందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది దేవుని వాక్యం. సో మరి సహోదరులారా, మీలో ప్రయాసపడుచు, మీ కొరకు ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా మిక్కిలి ఘనంగా ఎంచాలంటే మనం దేవుని సేవకులు. ఎందుకంటే వాళ్ళు మనకు దేవుని వాక్యాన్ని పంచుతున్నారు, వాక్యాన్ని మనకు చెప్తున్నారు, మనకు సరైన మార్గంలో నడిపిస్తున్నారు. మనం ఏదైనా తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు మన సేవకులకు మనం చెప్తారంట, అది చెయ్యొద్దు, అక్కడ వెళ్ళొద్దు, అక్కడ అలాంటి పనులు మాట్లాడొద్దు, అలాంటి పనులు చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మనం ఆ యొక్క సేవకులను ఘనంగా ఎంచాలంట. మీరు కొన్నిసార్లు గమనించినట్లయితే ఈ పూజారులు ఒకే యొక్క ఈ ముస్లిమ్స్లో గుల్లాలు ఉంటారు కదా, చూడండి ప్రియులారా, వాళ్ళు భక్తులు వారిని ఎంత గొప్పగా గౌరవిస్తారు. మరి ముఖ్యంగా ఈ పూజారులను నార్మల్ భక్తులు ఎంత గౌరవిస్తారు ప్రియులారా. వాళ్ళకి కానీ తెలుసు సేవకులను గౌరవిస్తే మనం ఆ దేవుణ్ణి గౌరవించినట్టు. ఎందుకంటే ఆయన మనకు ప్రత్యేకంగా మన దగ్గరికి రాడు, ఆయన సేవకులు పంపుతాడు. సో సేవకులను ఘనంగా ఎంచండి. మీ కొరకు వాళ్ళు ప్రయాసపడుతున్నారు. దేవుడు మీకు మీ పైన వారిని అధికారిగా అంటే డామినేషన్ చేయడం కాదు, లేఖనాలను సరైన మార్గంలో మీకు నేర్పిస్తున్నప్పుడు వారిని మీరు ఘనంగా ఎంచవలనని పౌలు అంటాడు. వారిని మీరు ఘనంగా ఎంచండి, మర్యాద ఇవ్వండి, ప్రేమతో మాట్లాడండి. అలా చేసినప్పుడు మీకు అదే ఆశీర్వాదం అంట. ప్రియులరా, హీబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం తీసుకుందాం. ఇవన్నీ పోయిన వారం మనం నేర్చుకున్నామండి. ఇవి జస్ట్ నేను బ్రష్ అప్ చేసుకున్నాను. తర్వాత న్యూ లెసన్ 13వ అధ్యాయం 7వ వచనం మళ్ళీ చూడండి ప్రియులరా. హీబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో ఏముందంటే, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి యొక్క విశ్వాసమును అనుసరించుడి. ఇక్కడ ఏముంది ప్రియులరా, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుడి. వారి విశ్వాసాలను మీరు మీకు ఎవరైతే వాక్యం చెప్తారో, మీకు ఎవరైతే లేఖనాలు బోధిస్తారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం ఎక్కడ చేసుకోవాలా? మన ప్రార్థన కదా ప్రియులారా. మన అందరం రోజు ప్రార్థన చేసుకుంటాం కదా.
మన కుటుంబ ప్రార్థనలు, మన వ్యక్తిగత ప్రార్థనలు, మరి ముఖ్యంగా మన నాయకుడు, మన సేవకుడు, మనకు దేవుని వాక్యాన్ని బోధించే ఆ నాయకుడిని, ఆయన కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి. ప్రభువా, మా సేవకుని మీరు దీవించండి, ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఆయన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి. మా భార్య సిక్ అయిందంటే నేను డిస్టర్బ్ అయిపోతాను, మా పిల్లలు సిక్ అయితే నేను డిస్టర్బ్ అయిపోతాను, మా ఫ్యామిలీలో ఏదేమైనా ప్రియులరా నేను డిస్టర్బ్ అయిపోతాను. నేను డిస్టర్బ్ అయిపోయాను అనుకోండి, సో సరిగ్గా వాక్యాన్ని చెప్పే మనసు నాకు ఉండదు. సో లేనిపోని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అందుకని దేవుడు వాక్యం రాబట్టి మనము సంఘస్థలమంతా పాస్టర్ గురించి మనం ప్రేయర్ చేయాలి, దేవుడు మన నాయకుని గురించి ప్రేయర్ చేయాలి. ప్రభావ, మా సేవకుడు మంచిగా ఉండాలి, మాకు మంచి ఆహారాన్ని వాళ్ళు అందిస్తూ ఉండాలా, మమ్మల్ని సరైన మార్గంలో నడిపించాలా, మాకు ఆత్మీయ ఆహారాన్ని వాళ్ళు ఇవ్వాలా ప్రభు. అందుకని వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యం ఉంచమని మనం దేవులకు మనం ప్రార్థన చేయాలంట. ఈ వాక్యం ప్రకారం మీ పై అధికారులను, మీకు వాక్యాన్ని బోధించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి విశ్వాసాన్ని మీరు అనుసరించండి. మేము కొన్ని ఆచారాలు చెయ్యము, మేము ఈ లోకంలో పద్ధతులు మేము చెయ్యము, అప్పుడు మీరు కానీ మా విశ్వాసాన్ని అనుసరించి బ్రదర్ వాళ్ళు చెయ్యరు కదా, మనం కానీ చెయ్యకూడదని చెప్పి మనం వాళ్ళ విశ్వాసాన్ని మనం అనుసరించాలి. ప్రియుల, మనము మన బ్రదరు, మన దేవుని సేవకుడు అవి చేయకుండా మనం అవి చేశామనుకోండి, సో మేము వాక్యం బోధించగానే అది వ్యర్థమైనట్టే కాదా ప్రియుల. కొన్ని విషయాలు మేము చెప్తాం, ఇది మనం చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇలాంటి పనుల్లో మనం ఇన్వాల్వ్ కాకూడదు, లేఖనాలలో ఉన్నాయి కాబట్టి మనం చెప్తాం. కాబట్టి అప్పుడు సంఘం ఏం చేయాలా, మా పాస్టర్ గారు చెప్పినట్టు లేకపోతే మా దేవుని సేవకుడు చెప్పినట్టు మనం వింటే అది మనకు ఆశీర్వాదం. ఇవన్నీ లేఖనాలు, దేవుని మాటలు. దేవుని కంటే మనం జ్ఞానవంతులమా? లేఖనాల కంటే మనం తెలివివంతులమా? ప్రతాప్, దేవుడు తన అనుభవంతో, ఆయన జ్ఞానంతో మనకు ఎన్నో విషయాలు బోధించాడు. మన మందిరానికి వచ్చేది అందుకే కదా, వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించడానికే కదా ప్రియులారా. అందుకే వాక్యం ఉంది, మీరు కేవలం వినువారై మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా దేవుని వాక్యాన్ని అనుసరించేవారుగా మీరు ఉండండి కదా ప్రియులారా. ఇంకొక విషయం, మనము గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మళ్ళా చూద్దామా. వేరే వేరే సందర్భాలలో దేవుని సేవకుడు వాక్యోపదేశము పొందువాడు. వినండి ప్రియుల, చాలా చక్కటి మాట. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నిటిలో ఏం చేయాలా? ఎవరు చెప్పట్లేదండి? భాగం ఇయ్యవలెను. వాక్యోపదేశం పొందువాడు ఎవరు ప్రియులరా? వాక్యోపదేశం పొందేది మేమే కదా. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆ వాక్యోపదేశం పొందుతున్నారు. ఏంటి? మనం అందరం దేవుని వాక్యాన్ని పొందుతున్నాం. ఇక్కడ చూడండి, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వారికి. ఎవరు ఉపదేశిస్తున్నారు? సేవకుడు. ఉపదేశించు వానికి, ప్రియులు నా గురించి మాత్రమే కాదు, జనరల్గా ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో ఏమివ్వాలా? భాగం ఇవ్వాలంట. అంటే దేవుడు మనల్ని ఆశీర్వాదించినప్పుడు, దేవుడు మనల్ని బ్లెస్ చేసినప్పుడు దాంట్లో నుంచి కొద్దిగా భాగం మనం దేవుని సేవకునికి ఇచ్చి మనం ఆ సేవకుని పోషించాలి. దాని తర్వాత అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయు. అంటే అర్థం ఏంటి? మీరు వాక్యోపదేశం పొంది, దేవుడి దీవెనలు పొంది, మీకు వచ్చిన మంచి పదార్థాలు మీ దేవుని సేవకులతో మీరు పంచుకోలేదనుకోండి, దాని కింద రాయబడ్డది మీరు చేయలేదు కాబట్టి రేపు దేవుడు కానీ వెక్కిరింపబడడు. మీరు ఏదైతే విత్తారో అదే పంట వస్తుంది. రేపు దేవుడు కానీ
రావాల్సిన మంచి పదార్థాలు మీకు రానివ్వకుండా దేవుడు ఆపేస్తాడు. అది బాగుందా? లేకపోతే వచ్చిన దాన్ని మనం పంచుకోవడం బాగుందా? ఆనంద్ గారు, ఏది బాగుంది? దేవుడు మొత్తం ఆపడం బాగుందా, లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం దాన్ని పంచుకోవడం బాగుందా? కదా ప్రియులరా, మన సేవకుడు హ్యాపీగా ఉంటే మనకు హ్యాపీనెస్ కాదా? కొన్ని దేశాలలో ప్రియులరా, మన దేశమే కాకుండా కొన్ని దేశాలలో వాళ్ళ సేవకులను ఎంత గౌరవిస్తారు తెలుసా? ఏది వచ్చినా కానీ, వాళ్ళకి ఏది దొరికినా కానీ ప్రియుల సేవకునికి దాని గురించి భాగం ఇచ్చి వాళ్ళు ఆ సేవకుని గౌరవిస్తారు. ఎందుకు? అది లేఖనాలలో రాయటమే. వాక్యోపదేశం నేను పొందాను, ఆయన చెప్పిన వాక్యాన్ని బట్టి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను, ఆ వాక్యం ద్వారా నేను బ్లెస్ అయ్యాను, కాబట్టి నేను ఎలా కాకుండా నాకు వచ్చిన దాంట్లో నుంచి నేను దశభాగం గురించి కాదు మేము మాట్లాడేది ప్రియుల, కాంతల గురించి కాదు. ఆయన జనరలైజింగ్. మనకు వచ్చిన దాంట్లో మన భాగాన్ని మనం ఆ దేవుని సేవకునికి ఆ కుటుంబానికి ఇచ్చి వారిని మనం గణపరిచినప్పుడు మన పిల్లలు మనము దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తారు. అది దాని అర్థం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ ఇంకా గొప్ప వాక్యాన్ని దేవుని సేవకునికి రాయబడ్డది ప్రియులరా. ఏమనుంది ప్రియులరా? బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రుగా ఎంచవలెను. ఇప్పుడు అర్థమైందా ప్రియులరా? దేవుడు సేవకులకు మనం ఎంత గౌరవం ఇవ్వాలంట? రెట్టింపు. ప్రతాప్, ఎంత ఇవ్వాలంటే దేవుడి సేవకులకు మర్యాద, గౌరవం కాదు ప్రియులరా? రెట్టింపు సన్మానం. ఎందుకు? బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానం పాత్రలుగా ఎంచవలెను. ఇందుకు రాయబడినది, నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు, అది లేఖనము చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాలు. ఏంటిది అర్థం అంటే ప్రియులరా? ఒక ఎద్దు ఏదైనా ధాన్యమును తొక్కుతున్నప్పుడు, ఎగ్జాంపుల్ ఒడ్లు అది తొక్కినప్పుడే దాని యొక్క గింజలు బయటకు వస్తాయి. అది తొక్కేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు అది ఆ ధాన్యాన్ని తినడానికి యోగ్యురాలే. దాంతో అంత పని చేయించుకొని అది ఆ ధాన్యం తినకుండా నోరు కట్టేస్తే పాపం కదా అది. మరి దాంతో ఎందుకు చేయించుకున్నావు? నువ్వే చేసుకోవాలి. అదే కదా ప్రియుడు దీని అర్థము. రాయదమ్మా, దానికి సేవ కావాలా, దానికి తిండి మాత్రం పెట్టాం. అంతే కదా ప్రియుడు. నూర్చుడి ఎద్దు యొక్క మూతికి ఏం వేయకూడదు? పళ్ళెం వేయకూడదు. అది మంచిగా పని చేస్తుంది. సరే, దీన్ని ఏం పోయింది? దాని కింద అంటాడు, పనివాడు జీతానికి పాత్రుడు. ఆయన సేవ చేస్తున్నాడు. అయ్యా, మీకు వచ్చిన దాంట్లో ఆయన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ఆయన గణపరచలేరా? ఇదే నేచర్ ఉంటే నేను ఈ చర్చి కాదు, ఏ చర్చికి వెళ్ళి అదే నేచర్ ఉంది కాబట్టి మనం ఎవరికి ఇవ్వము, ఏం చేయము. అది మనకు ఆశీర్వదకరంగా ఉండదు ప్రియుల. ఈ లేఖనాలన్నిటి బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, మనం దేవుని సేవకులను గణపరచాలి. ఊరికైనా మర్యాద ఇవ్వడమే కాకుండా మనకు వచ్చిన దాంట్లో, మనకున్న దాంట్లో వాళ్ళతో మనం పంచుకోవాలి. అదే కదా ప్రియుల అర్థం. వాక్యం వినేవారు, వాక్యం చెప్పేవారిని, మీకున్న మంచి పదార్థాలకు భాగం ఇచ్చి వారిని గణపరచాలా. బ్రదర్, నన్ను దేవుడు ఇంత బ్లెస్ చేసిండు, దీంట్లో నుంచి నేను మీ ఫ్యామిలీకి
పోయిన వారం ఒక ఫ్యామిలీ మన దగ్గరికి వచ్చి, బ్రదర్ దేవుడు మాతో మాట్లాడాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ఒక పెద్ద గిఫ్ట్ తెచ్చిచ్చారు. సో హ్యాపీ. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కూడా మనం నేర్చుకోవాలి. దేవుడు మనం అంత ఆశీర్వాదించినప్పుడు మనకు సేవ చేస్తున్నాడు కదా, ఆయన సేవకుడు కదా అని మనం వారిని కనపరిచినప్పుడు దేవుడు మనం ఇంకా ఆశీర్వాదిస్తాడని దేవుడి వాక్యంలో. సో ఇవి పోయిన వారం మేము నేర్చుకున్న పూర్తిగా. ఈరోజు ఒక 2 విషయాలు నేర్చుకున్నాం. దేవుడి సేవకులను అలా గౌరవించి, దేవుడి సేవకుని మనం మర్యాదించి వారికి మనం సాయం చేస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి ప్రతాప్? మొదటి రాజుల గ్రంథం తీసుకుందాం. ఫస్ట్ కింగ్స్ 15వ అధ్యాయం. ఫస్ట్ కింగ్స్ 15వ అధ్యాయము. ఇక్కడ ఏలియా ఒక విధవరాల దగ్గరికి వెళ్ళమని దేవుడు ఏలియాకి చెప్పాడు. 17వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతాను. దయచేసి మీ వాక్యాలు మీరు చూసుకోండి. రైట్. సో ప్రియుల 9 చూసుకుందామా? ఇప్పుడు ఏలియా ప్రియులరా ఆ యొక్క కరువు కాలంలో దేవుడు ఆయన కాకుల ద్వారా ఆహారాన్ని ఆ యొక్క కెద్రోను వాగు దగ్గర ఆయన నీళ్ళు తాకుతున్నప్పుడు అది మరలా ఎండిపోయిందంట. నిన్ను పోషించటకును అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని, అందుకతడు లేచి సారేపాతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏర్చుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకు పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, రొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవని, కానీ అప్పమొక్కటైనను లేదు. మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకునవలదని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితనెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్ద తీసుకుని రమ్మని, తరువాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకును. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె ఆరిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంట వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చేది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము రొట్టెలో ఉన్న తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. ప్రియులారా, ఇది విషయం. ఆ దేశంలో కదా మూర్తి గారు కరువు వచ్చింది, వర్షం లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంట, ఏలియా నువ్వు వెళ్ళి ఎదుగో ఆ యొక్క యోర్దాను నది ఎదురా ఒక చిన్న సో ఆ యొక్క నది దగ్గర ఉండు, కాకుల ద్వారా నీకు నేను ఆహారాన్ని పంపుతాను. సో కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడంట ప్రియులారా. ఆయన కొన్ని రోజులు తిని ఆయన కూర్చున్న స్థలం దగ్గర వాగు పారేది, ఆ వాగు నిండిపోయిందంట.
అంటే అర్థం ఏంటి? ఈయన రోజు కాకుల గురించి ఎదురు చూడడం వల్ల మానుకొని దేవుని మీద ఆధారపడాలని చెప్పి ఆ కాకులను మానిపించాడంట. వాగు ఎండిపోయిందంట. ఇప్పుడు ప్రభు అంటాడు, ఇప్పుడు నువ్వు లేచి సారేపాతని ఒక చిన్న పట్టణానికి, ఆ గ్రామానికి వెళ్ళు. అక్కడ నేను ఒక విధురాలు ఆల్రెడీ నీ కొరకు సిద్ధపరిచాను, ఆమె నేను పోషిస్తుంది. ఈయన వెళ్తుందనే ఒక విధవరాలు ఆ యొక్క పట్టణంలో ప్రియులుగా మేబీ ఆ గ్రామంలో పుల్లలు ఎదుర్కొంటా ఉందంట. అప్పుడు ఈ యొక్క ఏలియా ఆమె చూసి, అమ్మా నాకు కొద్దిగా నీళ్ళు ఇస్తున్నావు అన్నప్పుడు ఈమె వెళ్ళి నీళ్ళు తేడానికి పోతుంటే ఇంక పోతుంటే మళ్ళా పిలిచి నాకు తినడానికి ఒక రొట్టెని కానీ అంటే ఆయన అందరంతా, అయ్యా నా దగ్గర కొద్దిగే పిండి ఉంది, కొద్దిగే నూనె ఉంది, ఇంకా కరువులో మేము చచ్చిపోతామని తెలిసి నేను నా కుమారుడు ఇద్దరు ఒక చిన్న అప్పం చేసుకుని తిని చనిపోదామని కట్టె పుల్లలు ఏరుకుంటున్నా వంట చేయడానికంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యమ్మా నీకు దేవుడు తప్పకుండా ఇస్తాడని చెప్తే ఈమె వెళ్ళి ప్రియులరా, ఎంత మంచిదిగా ఈమె కానీ ప్రియులరా ఆ దేవుడు సేవకుడు చెప్పినట్టుగా పోయి ఒక రొట్టె చేసుకొని ఈయనకు తెచ్చిచ్చింది. తర్వాత బైబిల్లో రాయబడింది, ఈయన అన్నాడంట, కరువు అయిపోయే వరకు నీకు ఆహారం తగ్గదు, నీ పిండి తగ్గదు, నీకు నూనె తరగదు అని చెప్పిన వెంటనే ఆ 3.5 సంవత్సరాల వరకు ప్రియులరా అందరు కరువులతో చనిపోతే ఈ విధవరాలతో మాత్రం మంచిగా నూనె పిండి రెగ్యులర్గా ఉందంట. వీళ్ళు చేసుకుంటా తినుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు యొక్క గొప్పవాడు కదా ప్రియులరా. ఈ విధవరాలు దేవుడు సేవకుడు రొట్టె అడిగినప్పుడు, నీళ్ళు అడిగినప్పుడు లేదు మాకే లేదయ్యా నీకేం పెట్టాలా అన్న లాంగ్వేజ్ మాట్లాడకుండా ఓకే అని చెప్పి ఒక రొట్టె తీసుకొని నీళ్ళు తెచ్చి ఆమె ఇచ్చినప్పుడు బైబిల్ రాబడింది, ఆమె చనిపోయే వరకు, కరువు అయిపోయే వరకు వారింట్లో ఆహారం కొలవాలి కాదు. ఇప్పుడు ఈమె చేసిన దానికి దేవుడు ఆమెకు ప్రతిఫలం ఇవ్వాలి కదా. ఇప్పుడు 17వ వచనం చూడండి ప్రియులరా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అటు తర్వాత 17:17 అటు తర్వాత ఇంట యజమానులైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువ చాలనంత వ్యాధి గలవాడాయి. ఆమె ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నీవు రానిమిత్తమేమి, నా పాపమునకు నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నాకిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వారిని పండబెట్టి, యెహోవా నా దేవా నన్ను చేర్చుకునిన ఈ విధవరాల కుమారుణ్ణి చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవారి మీద ముంబారు తాను చాచుకొని, యెహోవా నా దేవా నా మొర్ర ఆలకించి ఈ చిన్నవాని ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా చిన్నవాన్ని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి వాన్ని అప్పగించి, ఇదిగో నీ కుమారుడు నాకు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదనను. ప్రియులారా జరిగింది. ఈ స్త్రీ ఏం చేసిందంట? ఆయనకు రొట్టె ప్లస్ ఒక నీళ్ళిచ్చిందంత జయంతి. అంతే. వాళ్ళ కొడుకు సిక్కయ్య ఆల్మోస్ట్ చనిపోయాడు. చనిపోతే వచ్చి, అయ్యా ఏం పాపం చేశానయ్యా నేను, నా కొడుకు చనిపోయాడు. ఏలియా కుమారుని ఎత్తుకుని పైగది, ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఏదో ఉన్నాడు అనుకుంటాను, తీసుకెళ్ళి మంచం మీద పడబెట్టి అతని మీద ఇతను పడుకొని అటు ఇటు తిరిగి లాస్ట్కు, దేవా నా ప్రార్థన ఆలకించి చిన్నవానికి మళ్ళా ప్రాణాన్ని రానివయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ఆ చిన్నవారిలో ప్రాణరక్షకుడు బ్రతికాడు. హల్లెలూయా. అతను ఎత్తుకొని వచ్చి మళ్ళా చిన్నవారిని వారి తల్లికి అప్పగించిన పరామట్టయ్యా, నువ్వు చిన్న దేవుని సేవకుడు అయ్యా, నీ నోట నుంచి వచ్చే ప్రతి మాట అది దేవుని మాటనే అయ్యా. సులోచన సిస్టర్ గారు ఎంత అద్భుతం కదా. అంటే మన దేవుడి సేవకులకు మనం సేవ చేస్తే దేవుడు మర్చిపోతాడు అప్పుడు కదా.
ఆ ఉచిత ఒక రొట్టె ఇక్కడ దేవుడు ఆయన చనిపోయిన బాబులు చెప్పారు. సేవకులను మనం గౌరవిస్తే దేవుడు మర్చిపోడు. ఎందుకంటే వాళ్ళు దేవుడి ప్రతినిధులు, వాళ్ళు దేవుడి చేత పంపబడ్డవారు. దేవుని మాటలు చెప్తున్నారు మనకు. ఆత్మీయ ఎవరు ఇలాంటి మాటలు చెప్పరు. దేవుడి గురించి ఎవరు పెద్దలు చెప్పరు. ఎలా బిజినెస్ చేయాలా కదా ప్రియులరా, ఎలా సంపాదించాలా, ఎలా ఇల్లు కట్టుకోవాలా ఇక్కడే చెప్తారు. కానీ ఎవరిన మంచి మాటలు మనం చెప్తారా? ఎలా ఆచారాలు చేయాలా ఈ చెప్తారు. కానీ లేఖనాలు దేవుని మాటలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ప్రియులు. అందుకే దేవుడు ఏం చేశాడంట, వాళ్ళ కొడుకు సిక్ అయితే చివరికి ఆ కొడుకుని కానీ ప్రియులు అతను. తర్వాత నేను ఒక బుక్లో చదివాను ప్రియులరా, ఈ లేపిన కుమారుడే యోనా. తెలుసు కదా యోనా? ఇది ఎన్ని రోజులు ఆయన చేప కడుపులో నడిపించారు? 3 రాత్రుల్లో 3 పగలు. అతను పెద్దవాడై ఆయన్ని ఆ యోనా. ఒక చిన్న రొట్టె దేవుని సేవకునికి ఇచ్చినందుకు, ఆ దేవుని సేవకునికి గ్లాస్ నీళ్ళిచ్చినందుకు దేవుడు ఆమెకి ఎన్ని అద్భుతాలు చేశాడు. మనకు దేవుడు సాయం చేసినప్పుడు మనం దేవుడి సేవకులకు సాయం చేయడం. ఇప్పుడు మనం సేవకుల గురించి మాట్లాడుతున్నాం కదా ప్రియులుగా. తర్వాత నేను జనరల్ పబ్లిక్ గురించి కానీ మనం చెప్తాను. కానీ జనరల్గా దేవుడి సేవకులను మనం గౌరవించినప్పుడు దేవుడు మనల్ని మర్చిపోవడం. ఇది ఒక ప్లస్. రెండో వ్యక్తి, 2వ రాజుల గ్రంథం 2 Kings. ఒకసారి తీసుకుందాం ప్రియులుగా, అందరు తీయండి. 2 Kings 4వ అధ్యాయం. ఎనిమిదో వచనం ఒకసారి చూసుకుందాం ప్రియులు. అందరు గమనించండి ఈ వాక్యం. ఓకే, నేను చదువుతాను. ఒక దినమందు, ఇప్పుడు ఏలియా కాదు, ఇప్పుడు ఎలీషా. ఏలియా పరలోకానికి వెళ్ళిపోయాడు ప్రియులరా. ఆ స్థానంలో దేవుడు ఎలీషాను ఎన్నుకున్నాడు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేసి రావాలని ఆయనను లంచ్కో లేకుంటే డిన్నర్కి పిలిచిందంట. కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంత భోజనము చేయొచ్చు వచ్చాడు. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన ఎందుకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడు అని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతని మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ప్రియులరా, ఒకరోజు ఎలీషా షూనేమని ఒక పట్టణానికి వెళ్ళాడంట. అక్కడ ఒక గనురాలు అంటే వెరీ రిచ్ లేడీ. ఎందుకు రిచ్ అంటాం? ఎందుకు ధనవంతురాలంటే వాళ్ళ హస్బెండ్కి చెప్పి ఇల్లు కట్టించింది, పైన ఒక రూమ్ కట్టించిందంటే పైసలు ఉన్నట్టే కదా పీటర్. ఈ దేవుడి సేవ ఎలీషాను బలవంతం చేసి మా ఇంటికి మీరు నేను లంచ్కి రావాలా, తినాలా ఫోర్స్. ఆయన ఆ మార్గంలో పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా ఆడ తినేవాడంట. ఎంత మంచి లేడీ చూడండి ప్రియులరా. అదే దేవుడి సేవ అంటే ఆ రోజులలో దేవుడి సేవకులకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారంటే ప్రియులరా. వాళ్ళకి దేవుడు నేర్పించాడు సేవకుల ద్వారా. వాళ్ళ భర్తకు రికమెండ్ చేస్తుంది, అయ్యా ఈయన నిజంగా దేవుడి సేవకుడు, ఇంత కష్టపడి మన కొరకు ఆయన సేవ వాక్యం చెప్తున్నాడు, గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు, వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు. ఆయనకు మనం ఒక రూమ్ వేస్తాం, పైన వేసి ఒక మంచము, ఒక దీపము, దీపస్తంభము, ఒక స్టూలు, ఒక టేబుల్ వేసి ఉంచుదాం. ఆయన పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా ఇక్కడ మన దగ్గర తిని ఆ పైన కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాడు. ఆ భర్తనే ఇంత మంచోడు అంటే ప్రియులారా.
ఆ భర్త తక్షణం ఏం చేశాడు చూడండి ఆ వాక్యం. నేను చదువుతాను బ్రదర్. 11 వచ్చిన. ఆ తర్వాత అతడు అక్కడికి వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పరుండెను. ఆమె వచ్చి అతను మందిరంలో నిలబడినప్పుడు అతను శ్రద్ధాభక్తులు మా ఎరువు కనపరిచేవి నేనేం చేయవలను, రాజుతోనైనా అన్యాయంతోనైనా దీని గురించి నేను మాట్లాడవాలని కోరుతున్నావని అడుగుమని గేహాజీకి ఆజ్ఞగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనిను. అందుకనే నేను నీ హృదయంలో కాపురమున్నానని ఎలీషా ఆమె నేనేం చేయబోతున్నానని వాళ్ళు అడుగుగా గేహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెళ్లికి ముసలవాడని అతనితో చెప్పింది. అందుకను ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఆట ఈ ఋతువున ఈ కౌంట కుమారుడు ఇక్కడ ఏమైందంటే ప్రియులరా, ఈ దేవుని సేవకుడు ఆ ఇంట్లోకి వెళ్ళి కొద్దిసేపు పడుకోవడము అక్కంటే లేకుంటే అటు పోతున్నప్పుడు వచ్చినప్పుడల్లా వాళ్ళ దగ్గర బస చేస్తుంటే ఎలీషాకి ఏమనిపించిందంటే పాపం ఈమెకు ఏం కావాలో గెహాజీ ఆయన సేవకుని పిలిపించి ఓకే నువ్వు వెళ్ళి ఆమెను అడుగు, రాజుతో మాట్లాడి నీకు ఏమైనా రికమెండేషన్ చెయ్యాలా, ఓకే ఏమైనా అవసరమా అంటే ఈ గెహాజీ వెళ్ళి అడిగాడంట. నీకేం కావాలంటే ఆమె అన్నదంతా నాకు పిల్లలు లేదయ్యా. లాస్ట్కి ఈయన వచ్చి చెప్తాడంట, అయ్యా ఆమె పిల్లలు లేదంట. అప్పుడు ఎలీషా ఏమంటాడంటే వచ్చే ఏడాది నీ యొక్క చేతిలో ఒక బాలుడు, ఒక కుమారుడు, దేవుడు ఎంత చక్కగా ఈయన ద్వారా ప్రవచించాడు, ఒక కుమారుడు కలుగుతాడు పుడతాడని చెప్పి పేరుగా వాగ్దానం చేస్తాడు. ఓకే ప్రాఫిట్ చేస్తాడు. తర్వాత చదవండి పీటర్. ఆమె ఈ మాట విని దైవజనుడైన నా ఎదురువాడా అలా పలకవద్దు, ఈ దోషరాలు నాతో అబద్ధం ఆడవద్దని ఆమె నమ్మలేకపోతుంది. ఎందుకంటే ఆమె భర్త ముసలివాడు, ఈమె యవనస్తురాలు. ఆ రోజుల్లో ప్రియులరా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల చిన్న పిల్లలని వివాహం చేసుకునేవారు. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటంటే సంతానం పెరగాలి. ఆమె నవ్వి ఒక రకంగా నువ్వు జోక్ చేయొద్దయ్యా, నన్ను అవమానపరచొద్దు, నాకు పిల్లలు పుట్టడం ఏంటి, నా భర్త ముసలోడు, ఆయనకి ఏం చేత కాదు అన్నట్టుగా ఆమె చెప్పిందంట. తర్వాత పిల్లలు చెప్పండి చదవండి. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత చాలు, ఆ బిడ్డ ఎదిగిన తర్వాత బాలుడు పుట్టాడు ప్రియులరా. ఆ పిల్లడు పెద్దవాడు అయ్యాడంట. ఒకరోజు వాళ్ళ తండ్రి దగ్గరికి పొలంలో వెళ్ళాడంట, కోత కోసే వాళ్ళ దగ్గర పోయాడంట. చదవండి పీటర్. ఉండగా వాడు తలపోయింది, నా తలపోయినే అని తన తండ్రితో చెప్పింది. అతను వారిని ఎత్తుకొని కన్యకుడు తీసుకొని పోమని పనివారిలో ఒక అతనికి చెప్పగా వాడు ఆ వాళ్ళని ఎత్తుకొని మన కన్యకుడు తీసుకొని పోయి. చూడండి ప్రియురా, ఆ బాబు పుట్టిన తర్వాత పెద్దవాడు అయ్యాడు. ఒకరోజు వాళ్ళ తండ్రితో పొలానికి వెళ్ళాడంట. పొలానికి వెళ్ళిన తర్వాత అయ్యో నా తలని పట్టుకొని వాళ్ళ తండ్రి ఒడిలో పడిపోయాడు. అప్పుడు వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే ఇమ్మీడియట్ ఒక పని మనిషిని పిలిపించి బాబు ఇద్దరు ఈ కుమారుని వాళ్ళ తల్లి దగ్గర తీసుకెళ్ళమని ఇంటికి పంపించాడంట. ఇంటికి పంపించిన తర్వాత ఆ పిల్లవాడు మధ్యాహ్నం వరకు ఆ కుమారుడు తల్లి ఒడలో పడుకొని లాస్ట్కు చనిపోయాడు. ఇప్పుడు ప్రియులు ఇక్కడ గమనించండి, ఏలియా చనిపోయిన బాలుని లేపాడు. ఇక్కడ ఎలీషా కానీ ఇప్పుడు ఒక బాబు చనిపోయాడు.
ఆమె పిల్లలు లేకుండా ఈయన ప్రార్థన చేశాడు. దేవుని కృపను బట్టి ఆమె కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత వాళ్ళ తండ్రితో పాటు పొలానికి వెళ్ళాడు. పొలానికి అయ్యో నా తల అని చెప్పి పడిపోయాడు. వాళ్ళ తల్లి దగ్గరికి పంపించాడు. తల్లి దగ్గర ఉండి మధ్యాహ్నం వరకు లాస్ట్ ఏమైందంట పిల్లల తర్వాత అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుడు మంచం మీద పెట్టి ఇప్పుడు ఏం చేసింది ప్రియులరా, ఆ పై రూమ్ లో ఎవరైతే ఎలీషాకు ఆయన రూమ్ కట్టించిందో ఆ రూమ్ లో అని పెట్టి తాళం వేసేసి బయటకు వచ్చి పనివాడిని గాడిదను నా ఎద్దకు పంపము, నేను దైవజనుడి దగ్గరకు పోయి వచ్చిందని తన పెరుగుతూ ఆమె అనగా ఆమె అమావాస్య కాదే విశ్రాంతి దినం కాదే అతని యొద్ద ఎందుకు పోవాలి అడుగుగా ఆమె నేను పోవడం మంచిదని చెప్పి గాడికి గంట కట్టించి తన పనివాడితో శీఘ్రంగా తోడుము, నేను నీకు సెలవిస్తునే గాని నిమ్మలంగా పాల్గొద్దని. ఈ ప్రకారం ఆమె పోయి అగ్నేలో పర్వతంలో ఉన్న ఆ దైవజనుల వద్దకు వచ్చింది. దైవజనులు దూరం నుండి ఆమెను చూసి అదిగో ఆ సునేమయ్యారు నీవు ఆమె ఎదుర్కొంటున్నాయి అడుగులు పోయి నీవు నీ పెళ్లి సుఖంగా ఉన్నారా అని అడుగుమని తన పరిమాణైన గెహాజీతో చెప్పి పీటర్. ఇప్పుడు లాస్ట్ ఏమైందో ప్రియులరా, ఆ బాబు చనిపోయిన తర్వాత ఆమె వాళ్ళ భర్త దగ్గరికి నాకు ఒక గాడిదలో ఒక పని మనిషిని ఇవ్వు అని చెప్పి నేను దేవుని సేవకుని చూడాలంటే ఆయన అన్నాడంట, ఈరోజు అమావాస్య కాదే, ఈరోజు ఏమి ఇలాంటి స్పెషల్ డే కాదే, ఎందుకు వెళ్ళి సేవకుని నువ్వు బాధపడుతున్నావు అంటే ఈ డోంట్ వరీ నాకు ఆయన చూడాలనుకుందని లాస్ట్కి పోయాడట. ఆమె పోతుంటే ఆ గాడిద మీద ప్రియులరా ఎలీషా దూరం నుంచి వస్తున్నప్పుడు ఆమెను చూసి ఓకే గెహాజీని మళ్ళీ పిలిపించి పోయి ఆమెను అడుగు, అంతా ఓకే కదా, నీ భర్త ఓకే కదా, నీ కుమారుడు ఓకే కదా, ఇంట్లో అంతా ఓకేనే కదా అని చెప్పి ఆమెను పంపినప్పుడు ప్రియులరా లాస్ట్కు ఆ యొక్క న్యూస్ని ప్రియులరా చెప్తున్నట్టు నా కుమారుడు చనిపోయాడు. అప్పుడు ఎలీషా ఆయన చేతిలో ఒక కట్టె ఉండేదంట, పోయి ఆ బాలుడి మీద పెట్టమని చెప్పాడంట ప్రియులరా. గెహాజీ వెళ్ళి ఆ బాలుడి మీద పెట్టాడు. ఆయన కానీ వాడు బ్రతకలేదు. లాస్ట్కి ఎలీషా వెళ్ళి ఆ కుమారుని దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు చదవండి వచ్చి కాలు పట్టుకున్నాడు. ఆమెను గొరవేతో దగ్గరకు దాకా దైవజనుడు ఆమె మొహం వ్యాకులంగా ఉన్నది. యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మనవి చేసుకో, ఆమె జోలికి పోవద్దని వారికి ఆజ్ఞించింది. అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏడు వాడని అడిగినా నన్ను భ్రమపడవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనం చేయగా అతను నీ నన్ను బిగించుకోమని నా దండం చేతపట్టుకొని పోము, ఎవరైనా నీకు ఎదురుపడి అట్లా వారికి నమస్కరించకూడదు, ఎవరైనా నీకు నమస్కరించింది అట్లా వారికి ప్రతి మర్యాద చేయకూడదు. అక్కడికి పోయి నా దండము ఆ బాలును ముఖం మీద పెట్టుకో, ఏడాదికి ఆచరించుకుంటూ తల్లి ఆ మాటని జీవంతోడు ఈ జీవంతోడు నేను నిన్ను ఇల్లుని చెప్పగా అతను లేచి ఆమెతో కూడా పోయాడు. ఏహాది వారి దగ్గర ముందుగా పోయి ఆ దండం నా బాలు ముఖం మీద పెట్టిన కానీ ఏ శబ్దంలో రాకపోయాడు. దేనికి వెళ్ళినట్టు కనబడలేదు కనుక వారు ఎలేసాను ఎదుర్కొని వచ్చు. వారు నిర్మాణం చెప్పాడు. ఎలేసా ఆ ఇంట తెచ్చి వారు మరణమై ఉండి తన మంచి మీద పెట్టుబడి చూసి ఆమె లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవా ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బెడ్ మీద కళ్ళు చాటుకున్న నోరు వాళ్ళు నోటి మీద తన కళ్ళు వారి కళ్ళ మీద తన చేతులు వారి చేతుల మీద ఉంచి బెడ్ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి పెట్టకుంటాడు. ఇంట్లో యువతల నుండి అవతలకు ఒకేసారి తిరిగి నడిచి మళ్ళా మనుషుల మీద ఎక్కి వారి మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తిరిగి పండు తెలుసు. అప్పుడు అతను గేహాజీని పిలిచి ఈ శ్రీని పిలుచుకుని రమ్మనగా వాడు ఆమె పిలిచను. ఆమె అతని యొక్కకు రాగా అతను నీ కుమారుని ఎత్తుకోమని ఆమె కూడా చెప్పింది. అంటే ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాడు. జరిగింది. లాస్ట్కి ఎలీషా వచ్చాడు, ఆ యొక్క రూమ్లోకి వెళ్ళాడు, ఈ తల్లిని గెహాజీని బయట పెట్టాడు. ఎలీషా ఆ బాలుడు మాత్రం రూమ్లో ఉన్నారు. ఈయన ఎలీషా ఏం చేశాడు మరేమ్మా, ఆ
ఆ బాలుని మీద పడుకొని ఆయన కంటి మీద కన్ను పెట్టి, ఆయన నోటి మీద నోరు పెట్టి, ఆయన చేతులలో చేయి పెట్టి, ఓకే, ఆయన బాడీ యొక్క వేడి వెంట ఆయన శరీరం ఆ చిన్నవాడి బాలుడికి తగిలేంత వరకు ఆగి, తర్వాత అటు ఇటు 2 సార్లు తిరిగి మళ్ళా వచ్చి పడుకున్నాడంట. ఆయన మీద బైబిల్లో రాయబడి బాలుడు 7 మార్లు తుమ్మాడంట. తుమ్మిన తర్వాత బైబిల్లో రాయబడి ఆ కుమారుడు బ్రతికాడు. హల్లెలూయా. ఈ సేవకురాలు లాస్ట్కు ప్రియురా కుమారుని పిలిపించి, ఆయన గేహాజీని పిలిపించి కుమారునిచ్చి వాళ్ళ తల్లికి ఏమంటే ఆ తల్లి వచ్చి కాలు మీద పడి చాలా చాలా థ్యాంక్స్. సో ఇక్కడ పాయింట్ చూడండి, 2 విషయాలు. ఏలియా చనిపోయిన బాలుని లేపాడు. దానికన్నా ముందు ఈ విధవరాలు ఆ సేవకునికి సేవ చేసిందా? ఏం సేవ చేసింది? ఒక చిన్న రొట్టె ముక్క ప్లస్ కొన్ని నీళ్ళు ఇచ్చింది. దేవుడు మర్చిపోయాడా ఉపకారం? ఈమె చేసింది ఒక రొట్టె, దేవుడు చేసింది ఇంత గొప్ప కార్యం. ఈ శూన్యవరాలు ఏం చేసిందంట? అయ్యో దేవుని సేవకుడు రెగ్యులర్గా ఇదే మార్గాన్ని ఎత్తున్నాడు కదా అని చెప్పి వాళ్ళ భర్తకు రికమెండేషన్ చేసి ఒక పైన ఒక చిన్న రూమ్ వేయించి, మంచం వేయించి, దీపం పెట్టి, ఒక టేబుల్ పెట్టి అంతా ఆయన కొరకు అడ్జస్ట్ చేస్తే లాస్ట్కు ఆమె పిల్లలు లేకుంటే దేవుడి ద్వారా కుమారుని అనుగ్రహించి లాస్ట్కు ఆ కుమారుడు గారి సిక్ అయి చనిపోతే బైబిల్లో రాయబడింది ప్రియులరా, ఈ యొక్క కుమారుడు ఎలీషా వచ్చి చివరికి ఆయన కొరకు ప్రార్థన చేసి. సో దేవుడు సేవకు మనం సాయం చేసినప్పుడు, దేవుడు సేవకుడికి మనం సాయం చేసినప్పుడు అది దేవుడు మర్చిపోడంట. ఎందుకని? అది ఎవరు చేసినట్టు? అవును ప్రియులారా, ఆ సేవకుని నేను నియమించానయ్యా, మీరు నా సేవకుని గౌరవిస్తే నేను మిమ్మల్ని మర్చిపోను. అదే సమయంలో ప్రియులరా, మనం సేవకులను ఒకవేళ అవమానించి ఒకవేళ మనం వారి గురించి చెడుగా మాట్లాడితే దేవుడు ఊరుకోడంట ప్రియులరా. ఒక చిన్న ఇన్సిడెంట్ చూసుకుందామా ప్రియులరా? 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనము. ఇదే ఎలీషా అక్కడ నుండి అతడు బేతేలుకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని ఏం చేశాడంట? శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 ఇద్దరు బాలులను చీల్చి వేశాను. ప్రియులరా, ఎలీషా సేవ చేసుకుంటూ ఒక స్థలానికి వస్తే 42 మెంబర్స్ బాయ్స్ యూత్ వచ్చి, మేబీ ఎలీషా కొద్దిగా ఆయన కొద్దిగా బాల్డెడ్ అనుకుంటాను, బట్టతల. ఆయన చూసి బోడివాడ ఎక్కిపో అని చెప్పి అపహాసించినప్పుడు 42 మంది చూసి ఆయన బాధపడ్డాడంట. ఆయన వాళ్ళు చేసేది మంచిది కాదని చెప్పి ప్రభు నామన అతను శపించాడు. దేవుడు సేవకుడు ఉంటే మర్యాద లేదా, గౌరవం లేదా అన్నప్పుడు 2 ఎలుగుబంట్లు ఏంటంట ఎంతమందిని చంపాయి? 42 మందిని. గాయం చేయడం కాదు, ఏం చేశాడంట? చంపేసాడంట ప్రియుల. ఇది ప్రియుల, మన వైపు 2 ఉన్నాయి. మనం దేవుడు సేవకుని గౌరవిస్తే దేవుడు మన పిల్లలను దీవిస్తాడు, మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆర్థికంగా మనల్ని బ్లెస్ చేస్తాడు, రేపు పరలోక రాజ్యానికి మనకి ఇస్తాడు. ఎందుకంటే మనం ఆయన మాట విన్నట్టే, దేవుడి సేవకుల మాట వింటే ఎవరి మాట విన్నట్టే? దేవుడి మాట విన్నట్టు. ఎలీషా ఆ యొక్క శూన్యవరాలకు ఇంకొక స్త్రీకి చేశారు కదా. అదే దేవుడి సేవకులు అవమానపరిచి మాట్లాడితే ఏమైంది? ఎంతమంది చనిపోయారట? 42 మంది చనిపోయారు. 2 నార్మల్గా ఎవరు అంటుండే, కానీ నా ఎలుగుబంటి ఎదురు నిలితే దాని డౌట్ అంతా మీరు నా పిల్లల్ని తీసుకోవడానికి వచ్చారని చెప్పి ఎంతమంది ఉన్నా దాన్ని పంజాతో చంపేస్తారు. పులినన్నా మనం తప్పించుకోవచ్చు, సింహానన్నా తప్పించుకోవచ్చు, కానీ ఎవరా ఎలుగుబంటి ఎదురుని వెళ్తే మాత్రం వదిలేస్తే మన పని అయిపోయింది.
సో దేవుడు రెండు ఆడు, అది మొగయి కాదు, మొగయి కేర్గా చేయమంట, ఎందుకంటే అవి కనవు కదా, ఆడవే కదా కానీ వాటి భయం ఏమని మా పిల్లలు ఎవరో తీసుకెళ్ళడానికి వచ్చారని చెప్పి వాళ్ళని అటాక్ చేస్తారు. సో పిల్లల మన దేవుని సేవకుని గౌరవిస్తాం, వారిని మనం ప్రేమిస్తాం, మనకు వచ్చిన దాంట్లో వారికి భాగాన్నిచ్చి వారిని గణపరుస్తాం.